అబ్బా కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారే పోరి సార్ ఇంట్లో పని మనిషి నౌకరు దొరికిన జన్మ ధన్యమే అయ్యేది పోండ్రి అని మొన్ననే ఓ దోస్త్ అంటే ఆహా కేసీఆర్ సార్ ఇంట్లో పని మనిషి అంటే అదేదో తక్కువ ఉన్నట్టు మాట్లాడుతున్నావు సార్ పేరు తలవటానికి కూడా పెట్టి పుట్టాలనే అని అన్నది. అప్పుడు నాకు అర్థం కాలే కానీ ఆ మాటలు ఇయ్యాల నాకైతే కరెక్టే అనిపిస్తున్నది. కళలు కూడా ఇవ్వాలి అనుకొని ఉండరు. ఓ ఇంట్లో పని చేసేటోళ్ళ పెళ్లి యజమానే చేస్తాడని చేతికి బొక్కలేనట్టు ఆమెలిచ్చుడే కాదు అంతే భారీ గుణంతోని సార్ ఇంట్లో పనిచేసే పిల్లగాడు కొండేరు సతీష్ అన్నకు దగ్గరుండి పెళ్లి చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఎక్కడో కొత్తగూడెం జిల్లా మనుగురులో పుట్టిన ఈ అన్న నా దగ్గరనే పని చేస్తున్నప్పుడు నా ఇంట్లో మనిషి అన్నట్టు సారు అధికారిక నివాసంలోనే ప్రగతి భవన్లోనే మస్తుగా ఏర్పాట్లు చేపించి లగ్గం చేపించిండు. ఏదో సుట్టం సూపుగా పోయి 4 ఇత్తులు చల్లొచ్చుడు కాదు వాళ్ళ ఇంటామను బిడ్డను సుట్టపోలను ఎంబడి పెట్టుకొని పోయిండు. సీఎం సార్ కు కుర్చేసే జాగల పిల్లగాండ్ల కుర్చీలేసిండ్రు. సీఎం సారు పబ్లిక్ కూర్చుండే జాగల కూర్చున్నాడు. ఇంటి పెద్ద మనిషి తీరే అందరికంటే ముందుగాల పోయి కొత్త జంటను అచ్చింతలేసి ఆశీర్వదించిండ్రు. అగో తండ్రి తీరే అత్తుకుంటా అంటే పెళ్లి పిల్ల సంబురంలో కండ్ల నీళ్లు పెట్టుకుంటాంది. అగో ప్రేమ కొద్ది పిల్లగానికి బంగారు చేను మెడలేసిండు. మేడంతోని పిల్లకిప్పించిండు. అబ్బా ఎంత అదృష్టవంతులో కదా పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. కేసీఆర్ సారు దానగుణంలో కూడా రాజు తీరే ఉంటాడని అనుకుంటున్నారు ఈ పెళ్లి చూద్దామని వచ్చిన వాళ్ళు. మరి సర్పంచ్ అయితేనే దోస్తులను మరిసే ఈ రోజుల్లో పని మనిషికి ఇంత ఇల్విచ్చుడంటే గ్రేటే కదా. నువ్వు సూపర్ కేసీఆర్ సార్. అన్నట్టు ఈ సందర్భంలో మంత్రి తలసాని సారు సీఎం సార్ ను ఒగిడేదందుకు కొన్ని కొత్త అవతారాలు దొరకబట్టిండు. ఇని సంబరపడదాం పట్టుండ్రి. వాళ్ళకి ఎంతైనా ఆదుకోవాలి కాబట్టి పావుల ఒడికి తీసాని చెప్పి పావుల ఒడికి మనము కుర్మలు మొక్కేది ధీరన్న గొలవాలు మొక్కేది మల్లన్న కానీ ఇద్దరు కూడా దేవుడు చూడలే మొత్తం అంతే. ఆ మల్లన్న వీరప్ప కలిపే మన కేసీఆర్ టీవీ